ఈరోజు మనం ఎస్క్యూఎల్కి సంబంధించి ఆర్డర్ బై క్లాస్ అనేది ఏంటి, సో దానికి సంబంధించి సింటాక్స్ అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఆర్డర్ బై క్లాస్, బిఫోర్ క్లాసెస్లో మనం చెప్పుకున్న టాపిక్ ఒక్కసారి రివైజ్ చేస్తాను. సో మనం సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి చూసాం. సో ద మెయిన్ యూజింగ్ రిట్రీవింగ్ స్టేట్మెంట్ అని చెప్తాం. సో రిట్రీవింగ్ స్టేట్మెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్కి సంబంధించి మనకి డిఫరెంట్ క్లాసెస్ యూజ్ చేస్తాం. సో డిఫరెంట్ క్లాసెస్ ఏంటి, గ్రూప్ బై క్లాస్, ఆర్డర్ బై క్లాస్ అండ్ హ్యావింగ్ క్లాస్. సో ఇలా మనం కొన్ని క్లాసెస్ని యూజ్ చేస్తూ సెలెక్ట్ స్టేట్మెంట్ని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి మనం సెలెక్ట్కి సంబంధించి సింటాక్స్లో చెప్పుకున్నాం. సో అందులో వన్ బై వన్ మనం క్లాసెస్ గురించి చూద్దాం. సో ఈరోజు అందులో వన్ ఆఫ్ ద క్లాసెస్ కింద ఆర్డర్ బై క్లాస్ అనేది నేను చెప్తాను. సో ఆఫ్టర్ గోయింగ్ ఆర్డర్ బై క్లాస్ రిమైనింగ్ 2 క్లాసెస్ చూద్దాం. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిట్రీవింగ్ స్టేట్మెంట్. సో రిట్రీవింగ్ స్టేట్మెంట్ అంటే మనం ఏదైనా డేటాని రిక్వెస్ట్ చేసినప్పుడు డేటాబేస్కి మనకి బ్యాక్ వచ్చే డేటా ఏదైతే ఉందో దట్ ఈస్ రిట్రీవింగ్. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని, మనం ఏదైతే క్వశ్చన్ ఇచ్చామో, క్వరీ ఇచ్చామో, ఆ క్వరీకి సంబంధించిన రిలేటెడ్ అవుట్పుట్ని మనకి రిట్రీవ్ చేస్తుంది. సో అందులోని వన్ ఆఫ్ ద పార్ట్ కింద ఈ ఆర్డర్ అనేది మనం బేస్ చేసుకుంటాం. సో పర్టికులర్ ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ టేబుల్లో ఒక 6 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈఎంపీ టేబుల్ అంటే ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది, అలానే ఎంప్లాయీ శాలరీ ఉంటుంది, ఎంప్లాయీ హైర్ డేట్ దట్ ఈస్ జాయినింగ్ డేట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంటుంది. సో ఏదైనా సరే న్యూమరికల్ పార్ట్ని తీసుకుని ఆ న్యూమరికల్ పార్ట్ ఆర్ ఎనీథింగ్ మనం ఒక ఆర్డర్ని బేస్ చేసుకుని అవుట్పుట్ని బేస్ చేయాలి అనుకున్నప్పుడు, అవుట్పుట్ని రిట్రీవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ ఆర్డర్ బై క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి జనరలీ ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి, 2 ఆర్డర్స్ ఉన్నాయి. సో ఆ 2 ఆర్డర్స్ ఏంటి, ఫస్ట్ వన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ సెకండ్ వన్ డిసెండింగ్ ఆర్డర్. Okay, so what is ascending order, what is descending order? Ascending order means smallest number నుంచి లార్జెస్ట్ నెంబర్కి ఆర్డర్లో మనం వెళ్తాం. సో దాన్నే అసెండింగ్ ఆర్డర్ అంటాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ వస్తుంది, హైయెస్ట్ నెంబర్ నుంచి లీస్ట్ నెంబర్కి మనం మూవ్ అవుతూ ఉంటాం. సో దట్ ఈస్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తాం. సో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఏదో ఒక ఆర్డర్ని బేస్ చేసుకుని మనం అవుట్పుట్ని రిట్రీవ్ చేస్తాం. సో అది కూడా యూజరే చెప్తారు. సో ఎలా యూజర్ చెప్తారు అంటే నేను సింటాక్స్లో చూపిస్తాను. బై డిఫాల్ట్ ఆర్డర్ వచ్చి అసెండింగ్ ఆర్డర్. సో జనరల్గా అందరూ అసెండింగ్ ఆర్డరే ప్రిఫర్ చేస్తారు కాబట్టి దాన్ని ఎస్క్యూఎల్లో డిఫాల్ట్ ఆర్డర్గా సెట్ చేశారు. సో అసెండింగ్ ఆర్డర్ ఈజ్ డిఫాల్ట్ ఆర్డర్. ఒకవేళ మీరు పర్టికులర్గా డిసెండింగ్ ఆర్డర్ కావాలి అనుకుంటే మనం అక్కడ సింటాక్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అసెండింగ్ ఆర్డర్ కూడా మెన్షన్ చేయొచ్చు. బట్ అసెండింగ్ ఆర్డర్కి ఏంటి అంటే మెన్షన్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. సో వాట్ ఈజ్ సింటాక్స్ అనేది చూద్దాం. సింటాక్స్ select, first select is the main keyword. Select columns list. సో మీరు ఏవైతే కాలమ్స్ అవుట్పుట్ ఇద్దాం అనుకుంటున్నారో అవి ఎప్పుడూ కూడా సెలెక్ట్ పక్కనే మీరు మెన్షన్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి ఈ కాలమ్స్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దట్ టేబుల్ నేమ్. నెక్స్ట్ దీనికి సంబంధించి ద మెయిన్ వెరీ సెలెక్ట్ స్టేట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్లాస్ వేర్ క్లాస్. సో వేర్ క్లాస్ గురించి మనం ఆల్రెడీ చూసాం. సో ఇది కూడా ఆప్షనల్, మీకు కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువగా యూస్ చేసే క్లాస్ వేర్ క్లాస్. ఆఫ్టర్ దట్ ఆర్డర్ బై కాలమ్ 1, కాలమ్ 2 అండ్ సో ఆన్. మీరు ఎన్ని కాలమ్స్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. సో కాలమ్ 1, కాలమ్ 2, నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ అయితే ఏఎస్సి ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అయితే డిఈఎస్సి. ఓకే, సో నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను 2 ఆర్డర్స్ ఉన్నాయి మనకి. అసెండింగ్ ఆర్డర్ అయితే మనం ఇవ్వాల్సిన వర్డ్ వచ్చి ఏఎస్సి, డిసెండింగ్ ఆర్డర్ అయితే డిఈఎస్సి అని చెప్పి మనం ఇవ్వాలి. సో బై డిఫాల్ట్ ఆర్డర్ వచ్చి అసెండింగ్ ఆర్డర్, దిట్ ఈస్ డిఫాల్ట్ ఆర్డర్. సో మీరు అసెండింగ్ ఆర్డర్కి మెన్షన్ చేయకపోయినా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవుట్పుట్ అనేది అసెండింగ్ ఆర్డర్లోనే ఉంటుంది. బట్ మీరు ఇచ్చిన అవుట్పుట్ డిసెండింగ్ ఆర్డర్ కావాలి అనుకుంటే మీరు డిసెండింగ్ ఆర్డర్ కంపల్సరీ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, సో దీనికి నేను కంటెంట్ ఏమీ మెన్షన్ చేయట్లేదు. సో మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నేను చెప్పేటప్పుడు డెఫినేషన్స్ రాయడానికి ట్రై చేయండి. సో యాక్చువల్గా ఈ ఆర్డర్ ఆఫ్ ది ఆర్డర్ బై క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ద ఆర్డర్ ఆఫ్ రోస్ రిటర్న్డ్ ఇన్ ఎ క్వరీ రిజల్ట్ ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే, అన్డిఫైనబుల్గా మనం క్వరీ యొక్క రిజల్ట్ తీసుకున్నప్పుడు ఈ ఎస్క్యూఎల్ ఆర్డర్ బై క్లాస్ ఎందుకు ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ఎ క్వరీ బేస్డ్ ఆన్ ఆర్డర్. సో బై యూజింగ్ దిస్ క్లాస్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ టు సార్ట్ ద రిజల్ట్. ఓకే, అదొక పాయింట్ రాస్తాను నేను ఇక్కడ, మెయిన్ పాయింట్. బై యూజింగ్ దిస్ క్లాస్ select statement to sort the result. Okay, to sort the result in either ascending order or డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ మెయిన్ నేను ప్రాక్టికల్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో నేను మీకు ఆల్రెడీ బిఫోర్గా అన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్ అన్ని కూడా నేను ల్యాప్టాప్లో స్క్రీన్ మీద చూపించాను. సో ఈ ఆర్డర్ బై క్లాస్, డూ బై క్లాస్ అండ్ హ్యావింగ్ క్లాస్ నేను కమింగ్ వీడియోస్లో ప్రాక్టికల్గా ఒకే వీడియోలో మొత్తం 3 క్లాసెస్ చూపిస్తాను. సో అందుకని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ ఇండివిజువల్గా నేను ఇస్తున్నా. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఈఎంపీ టేబుల్ తీసుకుని ఆ ఈఎంపీ టేబుల్లో మనకి ఎన్ని కాలమ్స్ అయినా తీసుకోండి, మనకు అనవసరం. ఓకే, బట్ ఆ ఈఎంపీ టేబుల్లో ఉన్న శాలరీ ఆఫ్ ది ఎంప్లాయీస్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంని బేస్ చేసుకుని నేను ఆర్డర్లో తీసుకుందాం అనుకుంటున్నాను అవుట్పుట్. సో ఆర్డర్లో నేను ఏం తీసుకుందాం అనుకుంటున్నాను అంటే ఎంప్లాయీ నేమ్ విత్ శాలరీ. ఓకే, సో రిమైనింగ్ కాలమ్స్ గురించి నేను పట్టించుకోవట్లేదు. ఐ వాంట్ టు ప్రింట్ ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఏ కాలం మీద అసెండింగ్ ఆర్డర్ అప్లై చేద్దాము అనుకుంటున్నాను అంటే శాలరీ కాలం మీద అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మనం క్వరీ రాసేటప్పుడు సెలెక్ట్, మనం 2 కాలమ్స్ అనుకున్నాం, ఆ 2 కాలమ్స్ని మనం సెలెక్ట్ పక్కన మెన్షన్ చేయాలి. సో దట్ ఈస్ సెలెక్ట్ ఈ నేమ్ కామా సాల్ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే, సో ఇక్కడ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ కంపేర్ చేసుకోండి. సెలెక్ట్ కాలమ్స్ లిస్ట్. ఐ వాంట్ టు ప్రింట్ 2 కాలమ్స్ ఫ్రమ్ విచ్ టేబుల్, ఈఎంపీ టేబుల్. నెక్స్ట్ వేర్ క్లాస్ అవసరమైతే వేర్ క్లాస్ యూజ్ చేయాలి, లేదు డైరెక్ట్గా ఆర్డర్ బై. సో ఐ వాంట్ టు ప్రింట్ ఆర్డర్ బై సాల్. మనకి ఇక్కడ తీసుకున్న కాలం సాల్. సో నేను అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేనేం మెన్షన్ చేయట్లేదు. సో బై డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్ ట్రీట్ చేసుకుంటుంది. సో ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటి, మనకి ఈ నేమ్ వస్తుంది అండ్ శాలరీ వస్తుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీలో 100s నుంచి 1000, 10,000 శాలరీస్ ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ 100s వస్తాయి. ఆఫ్టర్ దట్ 100స్లో ఇంకా హైయెస్ట్ నెంబర్స్ ఉంటే హైయెస్ట్ నెంబర్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ 1000s, 10,000s. సో ఇలా మనకి అసెండింగ్ ఆర్డర్లో శాలరీ అనేది బేస్ చేసుకుంటుంది. బట్ ఎంప్లాయీ నేమ్స్ ఆర్డర్ ఏదైనా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనకు అనవసరం. బట్ మనం ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ వచ్చి శాలరీని ఆర్డర్లో ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో దట్స్ వై ఇక్కడ మనకి ఏంటి అంటే ఓన్లీ శాలరీనే మనకి ఆర్డర్లో బేస్ చేసుకుంటూ మనం చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇంకొక రకంగా మీరు క్వరీ ఇవ్వాలి అనుకుంటే ఎగ్జాంపుల్ 2 సెలెక్ట్ ఈ నేమ్ comma sal from EMP ordered by 1,2. So what is 1,2 means ఇక్కడ ఇచ్చిన కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ని మనం ఇక్కడ ఆర్డర్లో నెంబర్స్ ద్వారా ఆర్డర్ బై 1,2 అని చెప్పి తీసుకోవచ్చు. సో నేను ఒక డిసెండింగ్ ఆర్డర్కి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో సేమ్ ఇదే శాలరీని హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి మీరు సమ్ టైమ్స్ మీకు అది కూడా నీడ్ ఉంటుంది. సో సెలెక్ట్ ఈ నేమ్ comma sal from EMP order by sal
పక్కన డిఈఎస్సి, ఆఫ్టర్ దట్ ఎండింగ్ విత్ సెమీకోలన్. సో ఇక్కడ మీకు శాలరీ అనేది హైయెస్ట్ నుంచి స్మాలెస్ట్కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు ఎందుకు అంటే డిసెండింగ్ ఆర్డర్ మెన్షన్ చేశారు కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో బేస్ చేసుకుని మనకి హైయెస్ట్ నుంచి స్మాలెస్ట్కి వస్తుంది. ఒకవేళ మీకు ఓన్లీ శాలరీ కాదు, ఎంప్లాయీ నేమ్ కూడా ఆర్డర్ అవ్వాలి, అంటే ఎక్కడైనా 2 మెంబర్స్కి ఈక్వల్ శాలరీ ఉన్నా, సో అలాంటి సిచ్యువేషన్లో మనకి 2 ఆర్డర్ తీసుకోవాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకోవాలి అండ్ శాలరీ ఆర్డర్ తీసుకోవాలి అనుకోండి. ఇక్కడ ఆర్డర్ బై, సో ఆర్డర్ బై నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ కాలం ఈ నేమ్ కామా శాల్. సో ఇలా మీరు 2 కాలమ్స్ నేమ్స్ కూడా మెన్షన్ చేసి ఆర్డర్ అనేది తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆర్డర్ బై 2 కాలమ్స్ నేమ్స్. నేను ఇప్పటివరకు చెప్పిందంతా కూడా ఓన్లీ 1 కాలమ్ నేమ్ మీద చెప్పాను. ఒకవేళ మీరు 2 కాలమ్స్ ఇవ్వాలి అనుకుంటే 2 కాలమ్స్ కూడా ఆర్డర్ బై ఈ నేమ్ కామా శాల్ అని చెప్పి మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఇలా మీరు ఏంటంటే ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేసి మీకు ఏదైతే డేటాబేస్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ని మనం బేస్డ్ ఆన్ ఆర్డర్లో మనం ప్రింట్ చేసుకోవాలి.